మీకొకటి చెప్పనా? చిన్నప్పుడు బిర్యానీ అనంటే ఓన్లీ ఇది హోటల్‌లోనే తినేవాళ్ళం. బయట మాత్రం ఇంట్లో అయినా, బయటైనా ఎక్కడ చేసేవాళ్ళు కాదు. హోటల్‌లో అండ్ రెస్టారెంట్స్‌లో మాత్రమే ఎక్కువ దొరికేది. కానీ ఇప్పుడు ఆ బిర్యానీలోనే చాలా డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి. సో, నేను ఈరోజు చేసే దమ్ బిర్యానీ జీఎల్ఎఫ్ మసాలాతో చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను 1 కేజీ ఆఫ్ చికెన్ తీసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి, ఒక 1 ½ మాత్రం లెమన్ బాగా దీన్ని స్క్వీజ్ చేసేసి మంచి మ్యారినేట్ చేసి పెట్టాలి. మ్యారినేట్ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ చేస్తే బాగుంటుంది. అండ్ దానిలోనే పెరుగు మాత్రం మంచిగా గట్టి వేయాలి. అంటే ఒక ఎక్కువ పెద్ద బౌల్ అంత పెరుగు వేయాలి. అండ్ ఈ బౌల్లో నాకు మొత్తం అంతా 1 కేజీకి పడుతుంది. అంటే 4 స్పూన్స్ ఆఫ్ జిఎల్ఎఫ్ మసాలా, అంటే దీనిలోనే కారం, ఉప్పు, గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, పువ్వు, యాలకులు అన్నీ అనమాట. అని అంటే ఆల్మోస్ట్ అన్ని గరం మసాలాస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలోనే ఉంటాయి. ఇంకా మనం ఇది వేస్తే ఇంకేది వేయని అవసరం లేదు. సో అన్నీ కూడా ఇంకా ఈ మసాలానే ఉంటాయి. ఈ కారంలో నేను ఒక ఫస్ట్ 2 స్పూన్స్ వేసి పెట్టాను, తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ కలుపుతాను. మ్యారినేట్ చేసిన తర్వాత నేను రైస్ కూడా ఒక 1½ అవర్ ముందే కడిగి పెట్టేశాను. ఇక్కడ నేను చూడండి, ఒక దానిలో రైస్ పెట్టుకొని వాటర్ పెట్టాను. దానిలో గరం మసాలాస్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. ఇక్కడ నెయ్యి వేసాను. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి పడుతుంది. దానిలోని ఒక 4 ఆనియన్స్ మంచిగా కట్ చేసి కొన్ని గరం మసాలాస్ ఏవైతే ఉంటే అవన్నీ వేసేస్తాం అనమాట. అవి వేసిన తర్వాత ఇది వేగే లోపే ఇక్కడ దీనిలో రైస్ వేసేసుకుందాం. మనకి ఇక్కడ వాటర్ బాగా కాగాయి. సో నేను ఇక్కడ రైస్ వేసేస్తున్నాను. రైస్ మొత్తం అంతా వాటర్ తీసేసి మనం వేసేసుకోవాలి. ఈ రైస్ అనేటిది మనకి మొత్తం ఒక 75 to 80% ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకకూడదు, మెత్తగా అయిపోతే ఇక్కడ మొత్తం మెత్తగుతుంది. దమ్ బిర్యానీ కాబట్టి మనకి మళ్ళీ అక్కడ చికెన్తో పాటు ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ రైస్ ఉడకకూడదు. సో ఇక్కడ చూడండి, ఈ ఆనియన్స్ నేను ఆల్రెడీ కలిపేసాను కదా, అవి ఆల్రెడీ అవుతూ ఉంటాయి. దీనిలో రైస్లో కూడా లెమన్ స్క్వీజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఆ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేశానో అది కుండ చికెన్ టైప్, అది దానిలో వేసేస్తున్నాను అనమాట. మట్టిది పాత్ర వచ్చి దానిలో చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టానో ఆ కంప్లీట్ చికెన్ దానిలో వేసేస్తున్నాను. దీనిలో మళ్ళీ చెప్తున్నాను, నేను ఏది కూడా వేరే ఏమి వాడట్లేదు. ఇంట్లో ప్రిపేర్ చేసిన అన్ని గరం మసాలాస్, కారం, ఉప్పు అండ్ పసుపు అన్నీ కూడా, కారం అండ్ పసుపు అండ్ మసాలా అన్నీ ఇంట్లోవే. అండ్ ఇది వచ్చి పేస్ట్, టమాటో ఒక 4 అండ్ ఒక 5 పచ్చిమిర్చి. అండ్ దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఏంటంటే మనకి కాజు, ఒక పిడికెడని కాజు వేసాను. దాంతోపాటే కొంచెం కొత్తిమీర, పుదీనా పిడికెడంతా వేసేసాం. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసేయాలన్నమాట. ఓకేనా? సో టమాటో, పచ్చిమిర్చి, కాజు మాత్రం మిక్సీ పట్టేసుకోవాలి. అది మాత్రమే క్యూరీ వేసాను. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసాను. సో అవన్నీ వేసిన తర్వాత అక్కడ అది కొంచెం సిమ్లో పెట్టి అది మరుగుతూ ఉంటే ఇక్కడ రైస్ మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి మసిలిపోయింది. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 70% వరకు ఉడికిపోయింది రైస్. సో ఇది నేను ఫస్ట్ వేసేస్తున్నాను. దీనిలో వేసేసి మనము వాటర్ ఏం లేకుండా వేయాలి, ఎందుకంటే దానిలో ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి చికెన్లో. సో ఆ వాటర్ లేకుండా వేసేసి సరిపోతుంది. ఆ లెమన్స్ అన్నీ తీసేసుకోవచ్చు, మనకు అవసరం ఉండవు ఇంకా అది. సో ఇదంతా కూడా మనం దానిలో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేలాగా చూసుకొని మనం దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఈ అనవసరమైనవి ఏవైతే ఉంటాయో లెమన్ ఇంకా పైన బగారా ఆకువి తీసేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం మొత్తం రైస్ వేసేస్తున్నాను. మొత్తం అంటే ఆల్రెడీ చికెన్ మొత్తం అంతా కింద లేయర్ ఉంది, ఇంకా నేను మళ్ళీ మధ్యలో ఏది వేయట్లేదు. ఆల్మోస్ట్ 1 కేజీ చికెన్కి 1 కేజీ ఆఫ్ రైస్ అనమాట. సో రైస్ అంతా వేసేసుకొని ఇట్లా మంచిగా దానిపైన మళ్ళీ కొంచెం ఏంటంటే మనము గీ వేసుకోవాలి. గీ కూడా మళ్ళీ దీనిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ గీ అయితే పడుతుంది. దానికంటే ముందు మనకి ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటే ప్రిఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళు, చెయ్యని వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం మాత్రమే కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఫుడ్ కలర్ వేసాను. దాంతోపాటు మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసాను. సో ఆల్మోస్ట్ నేను 4 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యూజ్ చేశాను, అంతే, ఆయిల్ యూజ్ చేయలేదు. మళ్ళీ బంచ్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. నేను డీప్ ఫ్రై చేసి ఆనియన్స్ కూడా వేయలేదు, అంటే అది ఫ్లేవర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ ఫ్లేవర్కి అదే మనకు తెలుస్తుంది అనేసి నేను ఇక్కడ డీప్ ఫ్రై అయితే వాడట్లేదు. సో ముందు మాత్రమే వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఆల్మోస్ట్ ఏంటంటే
చేయాలంటే ఒక 40 మినిట్స్ అయితే ఉంచాలి రైస్ని. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దానిపైన క్యాప్ పెట్టి పైన మనం ఏవైతే డ్రైన్ అవుట్ చేసిన వాటర్ ఉంటుందో ఆ వాటరే పైన పెట్టాను బరువు గురించేసేసి ఇలా పెట్టేసేసి ఆల్మోస్ట్ ఒక 38 to 40 మినిట్స్ అయితే ఉంచుతాము. సో ఇది ఫస్ట్ 5 మినిట్స్ అయితే హైలో పెట్టాలి, దాని తర్వాత సిమ్లో పెడితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అంటే మనకు ప్రాసెస్ అంతా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అంతా అయితే ఒక 40 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మనం ఈ రైస్ వేసిన తర్వాత మాత్రం మనకి ఒక 30 మినిట్స్ అయితే ఎగ్జాక్ట్ సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ 5 మినిట్స్ అయితే హైలో పెట్టి మిగతా సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. చూడండి మనది రైస్ అయిపోయింది. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూడండి ఎలా ఉంది రైస్ కూడా, ఇక్కడ మనకు రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఒకవేళ మనకి స్టార్టింగ్లోనే రైస్ పలుకుగా ఉందంటే కొన్ని వాటర్ అవి పోసేసుకోవచ్చు, చిన్న చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్, కానీ నాకు సరిపోయింది. సో నేను అది చూసుకొని నేను వాటర్ ఏమీ వేయలేదు. సో చూడండి ఎంత బాగుంటుందో అసలు, మనకి పీసెస్కి పీసెస్ రైస్ అండ్ ఆ ఫ్లేవర్ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేయకుండా పెరుగు ఎక్కువ యూజ్ చేసాము, అట్ ద సేమ్ టైం నెయ్యి. సో ఫ్లేవర్ ఏంటంటే నెయ్యిలో చాలా బాగుంటుంది. మీరు ఆయిల్కి నెయ్యికి ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకైతే సూపర్గా వచ్చింది. అండ్ ఈ కలరింగ్తో పాటు టేస్ట్ కూడా అంతే సూపర్గా వచ్చింది. దీనిలో మీకు ఏమైనా ఈ ఆకులు కూడా ఉంటే బిర్యానీ ఆకులు ఉంటే తీసేసుకోవచ్చు, కానీ కింది నుంచి ఒకసారి మీరు పైన ఇలా వేసేసారంటే ఎంత అసలు చాలా బాగుంది. నాకు అది ఫుల్ అయిపోయింది. ఆ బౌల్ అసలు మట్టి బౌల్ది అది చాలా నిండిపోయింది రైస్ అయితే. కర్రీ అదే బిర్యానీ ఆ పీసెస్ ఒకటి ఆ రైస్ ఒకటి మంచి సరిపోయింది. అండ్ టేస్ట్ కూడా నేను తిన్న తర్వాత చెప్తున్నాను ఈ వీడియో చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ అనమాట. విదిన్ 40 మినిట్స్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. హోటల్స్లో బయట వెళ్ళి తినడం కంటే ఇట్లా ఇంట్లో చేసుకోండి. కాకపోతే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే స్పెసిఫిక్గా మనం యూజ్ చేసే మసాలాస్, కారం, సాల్ట్ ఎంతవరకు అనేసి. ఇక్కడ నేనైతే జిఎల్ఎఫ్లోదే మొత్తం మసాలా పౌడర్ యూజ్ చేసాము. దానిలోనే కారం, ఉప్పు, గరం మసాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే హాఫ్ కేజీకి 2 స్పూన్స్ వేస్తాను, కేజీకి 4 స్పూన్స్. అదే రేషియో నేను ఏ కర్రీలోకైనా ఈ మసాలా బిర్యానీకైనా అదే యూజ్ చేశాను. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు. ఏంటది ఆలోచించండి. ఏంటో చెప్పనా అదేంటంటే తాళం. జిఎల్ఎఫ్ మసాలా యూస్ చేసిన దమ్ బిర్యానీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా యూట్యూబ్ చేయండి, అలానే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. అండ్ మీకు ఏమైనా పికిల్స్ అండ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఆర్డర్ కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి.